దేశంలోనే అత్యున్నత యూనివర్సిటీలో ఒకటైన జేఎన్టీయూ తప్పటడుగులు వేస్తోందా? ఫారెన్ కోర్సుల పేరుతో ఓ నకిలీ విద్యా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపిస్తున్నారు. జర్మనీకి చెందిన రొట్లింజన్ నాలెడ్జ్ ఫౌండేషన్ యూనివర్సిటీ జేఎన్టీయూతో ఇటీవల ఎంఓయూ కుదుర్చుకుంది. అయితే అది నకిలీ వర్సిటీ అంటూ జర్మనీలోని తెలుగు పౌరులు, విద్యావేత్తలు ఫిర్యాదు చేయడం దుమారం రేపుతోంది. దీనిపై విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఇటీవలే జర్మనీకి చెందిన రోట్లింజన్ నాలెడ్జ్ ఫౌండేషన్ యూనివర్సిటీ పేరుతో జేఎన్టీయూ కుదుర్చుకున్న ఒప్పందం దుమారం రేపుతున్నది. నకిలీ విద్యా సంస్థల్లో ఎంఓయూ కుదుర్చుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక ఆరోపణలు వస్తున్నా వర్సిటీ అధికారులు పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ సర్టిఫికెట్లు చెల్లుబాటు కాకపోతే మొండిగా ముందుకెళ్తే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందంటున్నారు. ఈ విషయమై జేఎన్టీయూ అధికారులు స్పందించడం లేదు. జేఎన్టీయూ అకాడమిక్ డైరెక్టర్ ఫోన్ నెంబర్లను సంప్రదిస్తే కౌన్సిలర్లు బదులిస్తున్నారు. జేఎన్టీయూలో 5.5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ అండ్ మాస్టర్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ఇన్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, 2 ఏళ్ల ఇంటర్నేషనల్ మాస్టర్స్ ప్రోగ్రామ్ కోర్సులు నిర్వహించనున్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. అయితే జర్మనీలో రోట్లింజన్ హోప్షూలే అనే యూనివర్సిటీ కూడా ఉన్నది. ఈ వర్సిటీకి రోట్లింజన్ నాలెడ్జ్ ఫౌండేషన్ కు ఎలాంటి సంబంధం లేదని ఇటీవలే కొందరు జేఎన్టీయూకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. జర్మన్ అకాడమిక్ ఎక్స్చేంజ్ సర్వీస్ డాడ్లో కూడా కేఎస్ఆర్యు నమోదు కాలేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఒకే పేరు ఉండడంతో ఫౌండేషన్నే వర్సిటీగా భావిస్తున్నారంటూ వివరణ ఇచ్చారు. జేఎన్టీయూకు ఫౌండేషన్కు వర్సిటీకి మధ్య తేడా కూడా తెలియదా అని ప్రశ్నించారు. జేఎన్టీయూ వెబ్సైట్లోని ఇన్ఫర్మేషన్ బుక్లెట్లో రోట్లింజన్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అని పేర్కొన్నారు. మరోచోట రోట్లింజన్ నాలెడ్జ్ ఫౌండేషన్ యూనివర్సిటీ అని ప్రచురించారు. ఇది తీవ్ర గందరగోళానికి దారితీస్తున్నది. రెండింటిలోనూ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విద్యావేత్తలు, తల్లిదండ్రులు కూడా ఇదే అంశంపై జేఎన్టీయూ హెల్ప్ లైన్ కు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. అయినా వర్సిటీ వర్గాల నుంచి సరైన సమాధానం రావడం లేదు. ఆన్లైన్లో రోట్లింజన్ నాలెడ్జ్ ఫౌండేషన్ వర్సిటీకి, రోట్లింజన్ హోప్షూలే వర్సిటీకి సంబంధం లేదని స్పష్టమవుతున్నది.